ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం పెరుగుతూ వస్తుంది. 4,25,000 క్యూసెక్కులకు పైగా ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. సముద్రంలోకి 4,16,000 క్యూసెక్కుల ప్రవాహాన్ని అయితే సముద్రంలోకి విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే కాలువలకు కూడా భారీ స్థాయిలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 4,528 క్యూసెక్కులు తూర్పు కాలువకు, 4,012 క్యూసెక్కులు పశ్చిమ కాలువకు విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో ఇక్కడ పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవడం, అలాగే ప్రకాశం బ్యారేజీ వద్దకు పూర్తిగా అన్ని వైపులా కూడా సెక్యూరిటీ ఏర్పాటు చేసినటువంటి పూర్తి జాగ్రత్తలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దిగువకు నీటిని భారీగా విడుదల చేస్తున్న నేపథ్యంలో కూడా అందరూ జాగ్రత్తగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల వారిని అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకొక పక్కన ఘాట్ల వద్ద ఎవరైతే ఉన్నారో ఘాట్లపై ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్లిపోవాలని, ఘాట్లలో ఎవరు ఉండకూడదని కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం అయితే చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. అటు రెవెన్యూ ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద వచ్చి చేరుతోంది. వరద ప్రవాహం దాదాపు 4,25,000 క్యూసెక్కులకు పైగా వరద ప్రవాహం రావడంతో 4,16,000 క్యూసెక్కులకు పైగా సముద్రంలోకి, మిగిలిన దాన్ని కాలువలకు కూడా విడుదల చేస్తున్నారు అధికారులు. మొత్తం 69 గేట్లను 8 అడుగుల మేర పైకి ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏవైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఆ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా పూర్తి అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడ ఎటువంటి అజాగ్రత్త చర్యలు చేయకూడదని చెప్పి, అలాగే నాటు పడవల్లో నదిలోకి వెళ్లకూడదని చెప్పేసి, పడవల్లో చేపల వేటకు ఎటువంటి అవకాశం లేదు అని చెప్పేసి, చేపల వేటకు వెళ్లే వాళ్ళు వెనక్కి వెళ్లిపోవాలి అని చెప్పేసి, అలాగే నాటు పడవల్లో తిరగకూడదు అని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకొక పక్కన నదీ పరివాహక ప్రాంతాల్లో ఉండేటటువంటి పొలాలు ఏవైతే ఉన్నాయో వాటిలోకి రైతులు వెళ్లకూడదని, అక్కడ అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్పడం జరిగింది. ఇంకొక పక్కన ఈ పూర్తి స్థాయిలో లోతట్టు ప్రాంతాలకు సంబంధించినటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేయడం, అక్కడ ఉండేటటువంటి ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని చెప్పి ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఎగువన కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో ఇటు పులిచింతల నుంచి కూడా 3,60,000 క్యూసెక్కుల వరకు కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే సాయంత్రానికి ప్రకాశం బ్యారేజీ వద్దకు 5,00,000 క్యూసెక్కుల వరకు కూడా చేరేటటువంటి అవకాశం ఉందని అయితే తెలుస్తుంది. మరొక పక్కన ఇటు ప్రకాశం బ్యారేజీకి రెండు వైపులా ఉండేటటువంటి ఏవైతే ప్రాంతాలు ఉన్నాయో, అటు గుంటూరు జిల్లా కావచ్చు, ఇటు కృష్ణా జిల్లా కావచ్చు, ఎన్టీఆర్ జిల్లా కావచ్చు, రెండు పక్కల ఉన్నటువంటి జిల్లాల తాలూకా యంత్రాంగాలన్నింటినీ కూడా పూర్తి అప్రమత్తంగా ఉంచి, అటు ఏవైతే పరివాహక ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలు అన్ని చోట్ల కూడా ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, పోలీస్, అలాగే రక్షణ యంత్రాంగాలతో సహా రెవెన్యూ యంత్రాంగం కూడా కలిసి పనిచేయాలని చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే మెడికల్ క్యాంపులను కూడా కొన్ని చోట్ల ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే వరుసగా పడుతున్నటువంటి వర్షాల నేపథ్యంలో కావచ్చు, ఇంకొక పక్కన వస్తున్నటువంటి వరద ప్రవాహం వల్ల కావచ్చు, కొన్ని చోట్ల మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో కూడా కొంత ఆరోగ్య పరిస్థితుల్లో కూడా కొంత మార్పు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడికక్కడ మెడికల్ క్యాంపులను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకొక పక్కన ఎక్కడైతే వినాయక చవితికి సంబంధించినటువంటి వినాయక నిమజ్జనాలు ఉంటాయో వాటికి సంబంధించి కూడా పూర్తి జాగ్రత్తలు తీసుకుని, ఎక్కడ లోతట్టు ప్రాంతాలు, అలాగే ఎక్కడెక్కడైతే నదీ ప్రవాహం ఎక్కువగా ఉంటుందో అక్కడ వినాయక నిమజ్జనాలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే ఇంకొక పక్కన ఇటు ప్రకాశం బ్యారేజీకి సంబంధించి పైన ఉన్నటువంటి ఎగువ లంక, దిగువ లంకలకు ఇప్పటికే కనెక్టివిటీ తెగిపోవడం, మరొక పక్కన భవానీ ఐలాండ్ వైపు కూడా ఉన్నటువంటి టూరిజం ను కూడా ఆపినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకొక పక్కన ప్రకాశం బ్యారేజీకి వరుసగా వస్తున్నటువంటి వరద ఉధృతిని అయితే మాత్రం రెగ్యులేట్ చేసుకుంటూ బ్యారేజీ గేట్లను సమయానుకూలంగా లిఫ్ట్ చేసుకుంటూ కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. ఇది ప్రకాశం బ్యారేజీ వద్ద ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నానితో రామ్, ఎన్టీవీ, విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద నుంచి.